ఈరోజు బ్రేక్ఫాస్ట్ తోటి డే అనేది స్టార్ట్ చేశాను. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. ఈరోజు నేను గోధుమ పిండితోటి ఇలా అట్లు వేస్తున్నాను. గోధుమ పిండి అట్లు గోధుమ పిండి ఒక కప్ తీసుకుని వాటర్ వేసుకుని దానిపైన జీలకర్ర పచ్చిమిర్చి వేసుకుని తింటే బాగానే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆమె అందరికీ వచ్చు, బట్ తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఇదిగోండి దోశ వేస్తున్నాను, గోధుమ పిండి దోశ. దీనిపైన కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి, ఒక 2 minutes or 5 minutes తర్వాత టర్న్ చేయాలి. అదిగోండి అలా అలా రోస్ట్ అయిన తర్వాత తిప్పుకోవాలన్నమాట. ఇదిగోండి దోశ రెడీ అయిపోయింది. దీంట్లో కొత్తిమీర పచ్చడి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది అమ్మకి ఇచ్చేస్తున్నా. ఇదిగోండి ఒక పక్కన రైస్ పెట్టేసింది, ఇంకా కర్రీస్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. ఈరోజు బెండకాయ ఫ్రై పెడతాను. ఏ బ్యాటర్ లేనప్పుడు ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఒక్కోసారి దోశ బ్యాటర్ ఇలాంటి బ్యాటర్లు ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ గోధుమ పిండి అట్లా అనేది ప్రిపేర్ చేసుకుని ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన రెసిపీ, బట్ చెప్తున్నాను. నేను ఆయిల్ కూడా తక్కువ వేసాను. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇప్పుడు బెండకాయ ఎప్పుడు అనేది పెడుతున్నాను. బెండకాయ ఎప్పుడుని చారు పెడదాం అనుకుంటున్నాను, కానీ చారు అమ్మ పచ్చిపులుసు చేస్తా అన్నారు. సో వాళ్ళకే కాబట్టి బెండకాయ ఎప్పుడు పెట్టేస్తున్నాను. నాకైతే అమ్మ చుక్కకూర వండేశారు. సో వాళ్ళ కోసం బెండకాయ ఎప్పుడు అనేది పెడుతున్నాను. ఇదిగోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పూన్ పచ్చిశనగపప్పు అనేది వేసుకుంటున్నాను, 1.5 స్పూన్. తర్వాత కొంచెం ఆవాలు, తర్వాత ఒక స్పూన్ ఫ్రై మినపప్పు, ఇదిగోండి కొంచెం పల్లీలు, కొంచెం జీలకర్ర, ఇదిగోండి కొంచెం కడిగి వేసుకుంటున్నా పచ్చిమిరపకాయ, కరివేపాకు, తర్వాత ఎండుమిరపకాయ, కొంచెం పసుపు. ఇదిగో ఆల్రెడీ కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకుంటాం. పొడిగా కావాలనుకుంటే ఇంకా గడ్డి పెట్టి తిప్పకూడదండి. ఒక 5 minutes తర్వాత సాల్ట్ వేసుకోవాలి. వెంటనే వేసుకుంటే జిగురు వచ్చేస్తుంది. నాకు జిగురుగా కావాలి కాబట్టి నేను ఈ వేయకుండా ఉంటున్నాను. ఇదిగోండి బెండకాయ ఫ్రై పెడుతున్నా. ఇదిగోండి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, సరిపోదు, మరి ఎక్కువైనా కూడా తెలియదు. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కారం కూడా వేసుకోవాలి. ఇదిగోండి కుక్ అయింది కదా, ఇప్పుడు 1 స్పూను లేదా 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇదిగోండి కారం యాడ్ చేస్తున్నాను.
ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకోండి యాడ్ చేస్తున్నాం కొబ్బరి పొడి కూడా. కొబ్బరి పొడి వేసుకుంటే టేస్టీగా ఉంటుందని వేస్తున్నానండి. ఇది మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇదిగోండి లాస్ట్ నెలగా కొంచెం ధనియాల పొడి వేస్తాం. ధనియాల పొడి కాదు, గరం మసాలా కొంచెం వేస్తున్నా. ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోద్దండి. ఇంకా అంతే, అయిపోయినట్టే. ఇంకా కుకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా బెడ్షీట్స్ కూడా చేంజ్ చేసేస్తున్నానండి. ఇంకా బెడ్షీట్స్ చేంజ్ చేసేసి నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా లంచ్ కూడా తీసేసుకుంటున్నాను. లంచ్ కూడా చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా. ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాను. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.